జాతకం ఈయన ఒక పండితుడు అయినట్టు ఇప్పుడు లక్ష్మి గారు ఎంపీయా లేకపోతే పండితుడా మొదలే వీళ్ళు జాతకాలు చెప్తున్నారు ఈ అమ్మిళ్ళు అంటే అంతా ఏం అవసరం అనేది నాకు అర్థం కాలే. లక్ష్మణ్ గారికి వయసులో పెద్దోళ్ళు అనుభవంలో పెద్దోళ్ళు లక్ష్మణ్ గారు వారు ఎందుకు అంత తొందరగా ముందే 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పుడు వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే, మాకు కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలే. అయినా సరే లక్ష్మణ్ గారు వారు ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మా వర్షన్ కూడా కన్ఫ్యూజ్ ఉండొద్దు, వాళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో మాట్లాడారు లక్ష్మణ్ గారు. ఒకటి ఆగస్టులో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా ఏదో 2 మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ గారికి బీజేపీ నాయకులకు స్పష్టత ఇస్తూ ప్రజలు కూడా కన్ఫ్యూజ్ కాకండి, లక్ష్మణ్ గారి మాటలకు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దని గాంధీ భవన్ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి 2-3 మాటలు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకటి, ఈ ఆగస్టుల సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 నెలలు ఆల్రెడీ రూలింగ్ అవుతుంది. సీఎం హోదాలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 6 హామీలలో ఉచిత ప్రయాణము, ఆర్టీసీ బస్సులో హ్యాపీగా పైసలు ఖర్చు లేకుండా మహిళలందరూ బస్సులలో చుట్టాలింటికి జాతరలకు అక్కడిక్కడ అంతా తిరుగుతున్నారు. చాలా క్లారిటీ ఉంది, మహిళా ఓటర్స్కి క్లారిటీ ఉంది. వాళ్ళ మహిళలకు వాళ్ళ తండ్రులకు వాళ్ళ భర్తలకు వాళ్ళ తమ్ముళ్ళకు అన్నలకు కూడా క్లారిటీ ఉంది. అరే భయ్ ఒక పెద్ద మనిషి ఇంట్లో ఒక పెద్ద మనిషి అరే ఆయన భార్య బస్సుకు పోతున్నది రూపాయి ఫ్రీగా పోతుందని తెలుసు, లేదా ఒక భర్తకు ఒక భార్య ఫ్రీగా తిరుగుతుంది ఆర్టీసీ బస్సులు అనేది భర్త కూడా క్లారిటీ ఉంది. ఇంత క్లారిటీ ఉన్నాక ఒక తండ్రికి ఒక కూతురు కూడా కాలేజీకి పోతే కూడా ఫ్రీగా పోతుంది కదా, అది కూడా క్లారిటీ ఉంది కదా. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టిగా డిప్యూటీ సీఎం కానీ మా క్యాబినెట్ మినిస్టర్స్ సోనియా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు 4 నెలల్లో అనుకుంటా ఒక్కొక్కరు ఎన్నిసార్లు తిరిగినా మనం అంచనా వేయలేం. మనం ఇంత క్లారిటీ ప్రజలకు ఉన్నప్పుడు ఆయన లక్ష్మణ్ గారు ఎందుకు సంక్షోభం వస్తుంది అనే దాంట్లో అర్థం కాలేదు నాకు. అది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. గ్యాస్ కాదండి, మన గ్యాస్ సిలిండర్ 500కు స్టార్ట్ అయింది, 200 యూనిట్ కరెంట్ ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. ఆ ఇంట్లో మహిళలకు ఆ ఫ్యామిలీ క్లారిటీ ఉంది, ఊర్లలో కానీ టౌన్లలో కానీ. మేమేమంటున్నామంటే లక్ష్మణ్ గారు మీరు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 క్లియర్ ఉన్నాయి, ఇంకొక 2 ఆల్రెడీ ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీ నాయకుడు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలలో మీరు తెలంగాణతో పాటు భారతదేశం యువకులను మోసం చేసిరు కదా, యూత్ని వాళ్ళ ఉద్యోగాలను ఆశపెట్టి మోసం చేసిరు కదా. దీని గురించి నువ్వు ఆలోచించేయి, దీని గురించి నువ్వు డిబేట్లకు రా. మా ఎంపీ ఇప్పుడు సపోజ్ నువ్వు ఎంపీ కదా, మా ఎంపీ మా రాజ్యసభ నువ్వు రాజ్యసభ, మా బీసీ నాయకుడు రాజ్యసభ అనిల్ యాదవ్ ఉన్నాడు, మీ ఇద్దరు కూర్చోండి దీని మీద. నేనేమంటున్నానంటే అటు లక్ష్మణ్ బీజేపీ రాజ్యసభ బీసీ నాయకుడే, మా దగ్గర సిటీలో బీసీ నాయకుడు రాజ్యసభ
అనిల్ యాదవ్ ఉన్నాడు కదా, మీ ఇద్దరు కూర్చొని ఎస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది హామీ ఫుల్ఫిల్ చేసి ఏది చేయబోతున్నాడు, ఈయన ఉంటాడు, నువ్వు కూడా కూర్చో. నువ్వేం చెప్పు, నీ 2 కోట్ల సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాల మీద నువ్వు కూడా మాట్లాడు. నువ్వు స్పష్టత అయ్యి, మేము ఇది చేసినాము, మేము పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు మీరు వేస్తున్నారు. ఈ 2 డిబేట్, ఈ 2 అంశాల మీద మీరు ఎంపీగా, మీరు బీసీ నాయకుడిగా మీరు కూర్చోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, రేపు ఏమి ఇవ్వబోతుంది అనేది అనిల్ యాదవ్ కూడా ఉంటాడు. దీనికి మీరు సిద్ధంగా అండి. ఇప్పుడు ఏదో బట్టగాల్చి ముఖం మీద పడేస్తారు తప్పదు కదా. మీరు వీళ్ళని ఏమనాలి, వీళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలుసులేదు బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్కి ఏమో చెప్పింది చేసుడు అలవాటు, బీజేపీ వాళ్ళకు చెప్పింది చేయకపోవడం అలవాటు లేదు. చెప్పింది చేసుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబానికి అలవాటు. చెప్పింది ఎట్లా ఎగనామం పెట్టాలని ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు. ఇది మీరు వాళ్ళని మోసం మీరే నంబర్ 1 మోసగాళ్ళంటే మీరే బీజేపీ వాళ్ళే. ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు అనే దాంట్లో మీరు ఎక్స్పర్ట్లు, మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, మీరు ఎగగొట్టుట్లా. ఎట్లా అంటే లాస్ట్కి మీరు ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుని తీసుకొచ్చి పెడతారు అడ్డం. ఈ పిచ్చోడు, ఈ పాపము, వీడు నిన్న ఒక సెకండ్ ముందు మోడీ ఉద్యోగాలు ఏమైనా తిట్టేటోడు ఈ దేవుని తెచ్చి పెట్టేసరికి ఈ ఉద్యోగం రానోడు డైవర్ట్ అయ్యి ఇక ఇప్పుడు ఏముంటుంది చెప్పు. ఇప్పుడు అదేదో ఉన్నది చూడు, అది చెప్తావా దీని మీద క్లారిటీ ఏందది. ఇప్పుడు శివలింగం మీద తేలు ఉంటుంది, తేలు పోయి వాళ్తుంది శివలింగం మీద, లేదా ఏదైనా కానీ. ఇప్పుడు శివలింగం మీద పాము ఉందనుకో మొక్కుతాం, అదే శివలింగం మీద పాము లేకుండా పక్కకుందనుకో కొట్టేస్తాం, చంపేస్తాం కదా. ఇప్పుడు బీజేపీ వాడు అదే అన్నట, బీజేపీ వాళ్ళు ఏంది ఆ శివలింగం మీద పోయి కూర్చుంటున్నారు అసలు టైంకి, ఎలక్షన్ టైంకి కూర్చోగానే వాడి మీద కోపం, ఆ కోపం ఉన్నాడు కూడా శివలింగాన్ని చూసి ఆయన కోపం పోతున్నారు. దేవుణ్ణి చూడగానే న్యాచురలే కదా. అట్లా బచాయిస్తున్నారు బీజేపీ కేంద్రము, బీజేపీ పార్టీ అట్లా బచాయిస్తున్నారు వాళ్ళు. అర్థమైంది కదా క్లారిటీగా. మనం గాంధీభవన్ మీడియా వాళ్ళకి అర్థమైంది అది. ఇది జరుగుతుంది. ఇంత మోసము సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కాదు. ఈ మోసాల చరిత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం మోసాల చరిత్ర. వాళ్ళ మోసం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు వాళ్ళకు, ఎవరికి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళ కుటుంబానికి. మోసంలో చేసుట్ల దిట్ట ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు. ఇలా పోటీ పెడితే వాళ్ళు ఇంటర్నేషనల్ అబద్ధాలు ఆడుట్లా, బీజేపీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫస్ట్ వస్తారు వాళ్ళు. ఓకేనా? ఇంటర్నేషనల్ ఫస్ట్ బీజేపీ పార్టీ. ఏది అబద్ధాలు మోసం చేసుట్లా. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటి క్లారిటీగా చెప్పేసింది. ఈ మోసంలో 2 కోట్ల సంవత్సరం 2 కోట్లు 20 కోట్ల ఉద్యోగాలు ఎగనామం కొట్టారు, 15 లక్షలు కొట్టాయి. ఇది అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పినా కదా, 28 తులాల నుంచి 28,000 నుంచి 76,000 తులంకి వచ్చింది. మీరు ధరల మీద ఏం మాట్లాడతారు మీరు? ఇక అది వేస్ట్. ఇక ఎందుకంటే మీకు అవన్నీ మీ బాడీ నిండా అన్ని అబద్ధాలే. మీకు ఆ స్పర్శ కూడా తెలియదు. బీజేపీ బాడీకి మోసాల బాడీ, అబద్ధాల బాడీలు మీ అన్నీ. మీ బాడీకి ఆ స్పర్శ ఉండదు. మీకు మీ స్పర్శకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి మీ బాడీలకు, మీ మైండ్కి ఉండదు ఆ ఫీలింగ్స్. బీజేపీ వాళ్ళకు మీ సెన్సిటివ్ బాడీ కాదు, మాది సెన్సిటివ్ బాడీ.
మా మైండ్ కాంగ్రెస్ వాళ్ళది. కాబట్టి ఇది ఒకటి. 65 సీట్లు మాకున్నాయి భయ్. ఎందుకు గవర్నమెంట్ పడిపోతుంది? 65 సీట్లు ఫుల్ మెజార్టీ మాకున్నది. మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, మా డిప్యూటీ సీఎం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు 100 కాదు, ఇక 1000 అనుకోండి, ఇక 10,000 అనుకోండి, 1 lakh అనుకోండి, ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ 5 years ఫుల్ఫిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం బట్టి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి గారు, పొంగులేటి గారు, ఇంకా మా మంత్రులు అందరూ ఉంటారు. పక్కా వీళ్ళే ఉంటారు. మీరేం అనుమానం పడకండి, వాళ్ళే గవర్నమెంట్ నడిపించుకుంటారు హ్యాపీగా. నో బీజేపీలో కూడా 0.0. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మిక్కులు మధ్యప్రదేశ్లో చేసారు, అలాంటి మీరు జిమ్మిక్కులు చేస్తారు బీజేపీ వాళ్ళు. డిసెంబర్ తర్వాత చేస్తారు వాళ్ళు. చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు పక్కా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇక మీరు నాకున్న జగ్గారెడ్డిగా నాకున్న అనేది చెప్తున్నా మీకు. నాకు తెలుసు, నేను ఊహించగలుగుతా, చెప్పగలుగుతా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. కాబట్టి నేను ఆయన ఎందుకు అట్లా మాట్లాడు ఫైనల్గా చెప్తా. లక్ష్మణ్ గురించి నాకు ఆయన క్లారిటీ వచ్చింది. లక్ష్మణ్ గారి గురించి ఫైనల్గా చెప్తా, ఒక వర్డింగ్లో చెప్పి క్లోజ్ చేస్తుంది. అచ్చా, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సరే, అపోజిషన్ పార్టీగా సరే, నువ్వు లక్ష్మణ్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ మా దాంట్లో కాంగ్రెస్లో విలీనం అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ కేసీఆర్, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా అయినా అపోజిషన్ పార్టీల యొక్క కొంత వాళ్ళకున్న కెపాసిటీ మీద నేను కించపరచా. విన్నారా? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు పూర్తిగా రాజకీయంగా పరిపూర్ణత చెందిన ఒక నాయకుడు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు, ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఎందుకు విలీనం చేస్తాడా? బీఆర్ఎస్లో ఎందుకు కేసీఆర్ విలీనం చేస్తాడు? ఇది ఎట్లా చెప్తే కూడా నమ్మాలి కదా లక్ష్మణ్ గారు. మీరు కూడా కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్లో విలీనం చేస్తాడు ఆయన? అది నా లెక్కలో అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష్మణ్ది. ఆ రాంగ్ ఎందుకు అనేది నేను ఫైనల్గా క్లోజ్ చేస్తాను నాకు లక్ష్మణ్ని. దట్ ఈస్ రాంగ్. కాకపోతే ఒక ఛాయిస్ ఉంది. అందులో ఉన్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని రావచ్చు. అది ఉండొచ్చు, ఉంటుందని అన్న నేను గ్యారంటీగా. టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు విలీనం కాంగ్రెస్లో అనేది లక్ష్మణ్ది రాంగ్ స్టేట్మెంట్. అది రాంగ్ స్టేట్మెంట్. అది కానీ బీఆర్ఎస్లో ఉన్న ఈ మెజార్టీ ఎమ్మెల్యేస్ మాకు 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ప్రజలు మా దగ్గర మా దగ్గర మసాలా ఉంది. మా దగ్గర మత మసాలా ఉంది ఈడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్లో పోదామని వస్తే రావచ్చు. అది చెప్పొచ్చు, మనం కొంత నమ్మేదంగా ఉంటుంది ఆ మాట. కాబట్టి ఇప్పుడు సపోజు మా దగ్గర 65 ఉన్నాయి. అందులోకించి ఒక 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు మనసు మార్చుకొని ఇంట్లోకి వచ్చినారు. బీజేపీలకు అయితే పోరు కదా. ఎవరైతే పోతారా? పిచ్చోనికి అడిగినా చెప్తాడు ఇది. ఎవరైనా కొంత మత తీర్చితం లేనివాడికి అడిగినా, అరే ఏరా నాయన వాళ్ళ దగ్గర 6 7 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ వాళ్ళకు, మరి ఇంట్లోకేంచి ఎవరైనా పోతారా, బీఆర్ఎస్ వాళ్ళు అన్నకు పోతారా అంటే, అరే బీజేపీ వాళ్ళకు కొంత మైండ్ పనిచేస్తలేనట్టుందని ఆడు కూడా చెప్తాడు. కాబట్టి మాకు ఇప్పుడు 65లో ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచు మార్కొని 20 మంది వస్తే మాకు ఎన్ని అవుతాయి? 65 × 25 ఎంత అయితే? 65 × 20 అరే 65 × 20 60 70 85 అవుతాయి. అది వద్దులే కానీ 85 అవుతాయి.
119లో 85 మంది మేమే కదా, ఇంకా సేఫ్ ఉన్నాం కదా. ఇంకోటి, మీ బీజేపీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము బీజేపీలో ఎంతమంది ఉన్నారో లెంకాల్సి వస్తున్నది. మేము ఇప్పుడు మీ పరిస్థితి అట్లుంది. 8 మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరన్నా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలోకించి ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి? 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలేదు. లెక్కలు క్లియర్ ఉన్నాయి కదా. మీరు మా గాంధీ భవన్ మీడియా నా లెక్కలు ఇదంతా మీరు లైవ్లలో తీసుకోకపోతే మెజార్టీ కొంత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూసేటోళ్ళు కొంత అరే ఇది కరెక్టే కదా, కొంత క్లారిటీ మీరు కూడా మీ బాధ్యత కూడా చేయండి ఇది. ఎందుకంటే బీజేపీ లక్ష్మణ్ గారు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఒకటే బీజేపీ వాళ్ళకు, ఒకటి దేవుడు, 2 కన్ఫ్యూజ్. ఒకటి దేవుడు, 2 మోసం. ఒకటి దేవుడు, 3 ఇంకోటి అబద్ధాలు. దేవుడి పేరు మీద ప్రజలను మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, చీటింగ్ చేస్తారు. అది కలిసి వస్తున్నది వాళ్ళకు కూడా. లక్కీ ఫెయిల్ వస్తుంది బీజేపీ వాళ్ళు కూడా. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న 65కి బీజేపీల నుంచి ఒక 5 మంది, ఇండ్లకైతే ఒక 20 మంది వాళ్ళు మనసు మార్చుకొని వస్తే మేము 90 సీట్లకు మా క్లారిటీ ఉంది. ఎవరైనా పాలిచ్చే దూడనే కదా. ఒక వ్యవసాయదారుడు ఎవరిని చూస్తారు? పాలిచ్చే దూడనే పట్టుకుంటారు. మేము పాలిచ్చే ఆవులము, పాలిచ్చే ఆవులం మేమంతా. ఎవరు భావించే ఆవునే కదా పాలిచ్చే చూస్తారు కదా. మన అసలేమో పాలిచ్చే బర్రె అంటాం మనం. అట్లా అది క్లియర్. కాంగ్రెస్ గవర్నమెంటు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు సేఫ్. కాబట్టి కాంగ్రెస్ 5 ఏళ్ళు మేము 5 ఏళ్ళు ఎట్లైనా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ చేస్తాము.